श्रीगुरुभ्यो नमः। हरि ओम। जातवेदसे सुनवाम सोममर्राति यतो निदहति वेदः सनुपरिषति दुर्गाणि विश्वानामेव सिन्धुन्दुरितादग्निः तामग्निवृणं तपसा ज्वलन्तीं वै रोचनीं कर्मफलेषुष्टां दुर्गां देवीं शरणमहं प्रपद्ये। ఇంద్రకీలాద్రి మహాదేవమేశ్వరి నమో నమః. మేషం నుంచి మొదలుకొని మీనరాశి వరకు కూడా రోజులు గడుస్తున్నా, సంవత్సరాలు గడుస్తున్నా మీరు అనుకున్నటువంటి పనులు అవ్వకపోవడానికి అసలు నువ్వు ఎంత కష్టపడుతున్నావు అంటే, నా అంత కష్టపడేవాడు వేరేవారు లేరు, నేను చాలా ఇబ్బందులతో అన్నీ అధిగమించుకుంటూ వస్తున్నాను, కానీ ఎంత శ్రమించినా ఆ ఫలితం పూర్తవ్వడం లేదు అన్నటువంటి సమస్యలకి, ఎప్పటి నుంచో కలగా ఉండిపోయినటువంటి స్థిరాస్తులు కొనుగోలు చేయలేకపోతున్నానే, నా మీద జనాల యొక్క ఏడుపు ఎక్కువగా ఉంటుంది, అసలు నా జీవితం ఏమైనా మారుతుందా మారదా, నాకంటూ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినా ప్రైవేటు ఉద్యోగం వచ్చినా అది నిలబడుతుందా నిలబడదా, ఒకవేళ వివాహయుక్తాలు చేసుకున్న తర్వాత సత్సంతానమయ్యేటువంటి అవకాశం ఉంటుందా ఉండదా, అసలు పూర్వీకుల యొక్క ఆస్తి మనం తినేటువంటి అధికారం ఉందా లేదా, ఇలా ఎన్నిసార్లు ఎంతమంది జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళినా చెప్పిన తర్వాత జరగడం లేదు. అదేవిధంగా ప్రతి ఉగాదికి కూడా గమనాలు మారిన తర్వాత నా జాతకంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను, ఈ రోజున్న పరిస్థితి రేపటి పరిస్థితి కంటే దారుణంగా ఉంటుంది, అసలు రేపు అనే పదాన్ని తలుచుకుంటే భయం వేస్తోంది, ఇలా అనేకమైనటువంటి సమస్యలు చాలా మంది వద్ద మాలాంటి పురోహితుల్ని కానీ ఆస్ట్రాలజిస్టులను కానీ కలిసి అసలు నా జీవితంలో మంచి అనేటువంటిది ఉంటుందా, నా జీవితంలో నేను బాగుపడే అవకాశం ఉందా, నేను ఏదన్నా యాక్సిడెంట్ల నుంచి తప్పించుకోవడానికి, గండాల నుంచి తప్పించుకోవడానికి మార్గాలు ఉన్నాయా, నా పరిస్థితి ఏమిటి గురువు గారు అనేటువంటి అనేకమైనటువంటి మీ మనసులో ప్రశ్నలకి ఈ రోజున సమాధానం అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. అసలు మేషం నుంచి మీనరాశి వరకు కూడా ఏ ఏ సంవత్సరంలో మీకు అదృష్టం కలిసి వచ్చేటువంటి అవకాశం, ఆకస్మికంగా పూర్వీకుల ఆస్తి కానివ్వండి, లేకపోతే మీరు ఎప్పుడో ఇన్వెస్ట్ చేసి మర్చిపోయిన దాని మళ్ళా మీకు తిరిగి రావడం, లేదా ఒక ఇన్సూరెన్స్ చేయించారు, ఆ కాగితం కనబడలేదు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిపోయింది, మీరు ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు, ఆ కాగితం మీకు మళ్ళీ ఎప్పుడు కనబడేటువంటి పరిస్థితి, విడిచిపెట్టినటువంటి పందాలు, నేను తీసుకున్న డెసిషన్ కరెక్టా తప్ప, కొంతమందికి 2 ఉద్యోగాలు వస్తాయి, ఒక ఉద్యోగాన్ని ఒకే చేస్తారు, ఇంకొక ఉద్యోగాన్ని స్కిప్ చేస్తారు, ఈ ఉద్యోగం ప్రయాణం మధ్యలోనే క్విట్ చేయవలసిన అవసరం వస్తుంది, అదే అనవసరంగా ఆ ఉద్యోగానికి వెళ్ళవలసిందే, నేను తీసుకున్న నిర్ణయం కరెక్టేనే కాదా, ఇప్పుడు నేను చదువుతున్న చదువు నా జీవితానికి ఉపయోగపడుతుందా, ఇలా అనేకమైనటువంటి వాటన్నిటికీ కూడా మనం చాలా క్షుప్తంగా క్లియర్ కట్గా ఏ రాశి వారికి ఏ సంవత్సరంలో ఎటువంటి అవకాశాలు లభిస్తున్నాయి అనే విషయాన్ని మనం వివరణగా తీసుకుందాం. ఇది కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది, వ్యక్తిగతంగా మాత్రం చెప్పడం లేదు, ఇది మాత్రం క్లియర్గా గుర్తుపెట్టుకోండి. మేషం నుంచి మీనం వరకు కూడా 2030 సంవత్సరం వరకు కూడా ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి, మీకు ఎప్పుడు ఏ అవకాశాలు రాబోతున్నాయి అనే విషయాన్ని మనం క్లియర్ కట్గా మనం చూసుకుందాం. మిథున రాశి వారికి 2026 ఆగస్టు నుంచి 2030 ఆగస్టు వరకు కూడా జరిగేటువంటి పరిణామముల లెక్కలోకి వస్తే కనుక, ఈ 2026 నవంబర్ 18వ తారీఖు నుంచి ఉద్యోగ ప్రాప్తికి ఎక్కువ అవకాశాలు కనుగొనబడుతున్నాయి. 2027 ఫిబ్రవరిలోగా మిథున రాశి వారు ఉద్యోగంలో ఉండడం ఖచ్చితము, మంచి అవకాశాలు అనేవి ఏర్పడుతున్నాయి. ఇప్పటి వరకు 1-2 మార్కుల్లో ఉద్యోగ ప్రాప్తికి ఆగిపోయి, లేదా ప్రయత్నిస్తున్నప్పుడు ప్రయత్నం లోపం వల్ల కానీ ఏదైనా ఇబ్బందులు కలిగేటువంటివన్నీ కూడా పటాపంచలు అయ్యి ఉద్యోగ స్థిరత్వం అనేటువంటి ఏర్పడే అవకాశం ఖచ్చితంగా మిథున రాశి వారికి ఏర్పడుతుంది. ఇక 2027 మార్చి నుంచి ప్రారంభం చేసుకుని మేలోగా ప్రమాదం అనేటువంటిది పొంచి ఉంది. ఈ ప్రమాదంలో ముఖ్యంగా ఏంటంటే కాలుకి సర్జరీ జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. కాబట్టి మిథున రాశి వారు కాలభైరవుని ఆరాధించడం అనేటువంటిది ప్రామాణికంగా పెట్టుకోండి. 2027 నవంబర్లో వీరికి ఆర్థికంగా స్థిరం పడేటువంటి అవకాశాలు ఏర్పడుతున్నాయి.
ఈ తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి కానీ ఏమన్నా సరే 2027లో మాత్రమే మీకు అందిపుచ్చుకునేటువంటి అవకాశము, పైగా దాన్ని మీరు సేవింగ్ చేసి మరొక దాని మీద ఇన్వెస్ట్ చేసి రూపాయికి రూపాయి లాభం పొందేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. 2028 దగ్గరికి వచ్చేసరికి ఆర్థిక ఇబ్బందులు అనేవి కొంచెం తగ్గుతాయి. ఈ 2026 అక్టోబర్ 23వ తారీఖు తర్వాత నుంచి మిథున రాశి వారికి కాన్ఫిడెన్స్ లెవెల్, బలము అనేటువంటిది ఏర్పడుతుంది. ప్రతిదాన్ని కూడా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. పైగా మీరు ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ పెడదాం అనుకుంటున్నారో ఆ ఏరియాలో మీకంటూ ఒక బలం ఇచ్చి మీరు పెట్టిన పెట్టుబడికి డబల్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వీరికి అవమానాలు కానీ, సమాజంలో గౌరవం తగ్గడం కానీ, బంధువర్గంలో మీ మాటకి విలువ లేకపోవడం కానీ అనేటువంటిది ఖచ్చితంగా 2028 నుంచి తగ్గిపోతుంది. 2028 మార్చి 9వ తారీఖు తర్వాత నుంచి కూడా వీరికి బలం అనేటువంటి తగ్గి, మీ మాటకి విలువ తగ్గి, జనాల్లో గౌరవం అనేది కాస్త తగ్గిపోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రాప్తి కానీ, వ్యాపార వ్యవస్థల్లో కానీ ఈ 2026 నవంబర్ నుంచే కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. పైగా ఎప్పుడైతే మీరు ఎదురు చూస్తూ అమ్మకానికి పెట్టినటువంటి స్థలాలు కానీ, పొలాలు కానీ, ఇల్లులు కానీ ఏవైతే ఉన్నాయో వీటిలో మీకు అంతగా లాభం అనేటువంటిది ఈ సంవత్సరం, నెక్స్ట్ సంవత్సరం కూడా కనిపించడం లేదు. కాబట్టి ఈ 2 సంవత్సరాల్లో కూడా మీరు ఏది అమ్మినా కూడా అంత వ్యవస్థగా లేదని చెప్పడానికి జరుగుతోంది. కాబట్టి మీరు ఖచ్చితంగా 2028లో మీరు అమ్మకాలు పెట్టుకోండి. మీరు అంతో ఇంతో లాభపడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. స్థిరమైనటువంటి ఆస్తి కొనుగోలు చేసుకునేటువంటి వ్యవస్థ ఖచ్చితంగా 2027 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి జూలై 23వ తారీఖు మధ్యలో ఖచ్చితంగా మీరు స్థిరాస్తిని కానీ, పొలం కానీ, ఇల్లు కానీ ఖచ్చితంగా కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. ప్రమాదాల విషయంలో కానీ, లేకపోతే మిథున రాశి వారి మరిన్ని అద్భుతమైన అవకాశాలు కలగడానికి కానీ, కాలభైరవుని ఎంత ఆరాధన చేయగలిగితే అంతవరకు ఆరాధన చేసుకోండి, అద్భుతంగా కలిసి వస్తుంది. పైగా 2028వ సంవత్సరము అది కూడా మే 19వ తారీఖు తర్వాత ఒక గోల్డెన్ ఛాన్స్ అనేటువంటి మీ తలుపు తడుతోంది. దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుని మీ యొక్క ఆలోచనలు, మీకు వచ్చేటువంటి అవకాశము, మీ ఆలోచనలు రెండింటిని మిళితం చేసుకోండి. 2028లో సమాజంలో కానీ, మీకు కానీ ఒక గౌరవం, ఒక ప్రత్యేకమైన స్థానం అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది. అంతేకాకుండా మిథున రాశి వారికి 2029వ సంవత్సరము కొంచెం ఆరోగ్య పరిస్థితి పరంగా, ఆర్థికంగా నలిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. ఈ 2029 అనేటువంటిది మిథున రాశి వారిని మానసికంగా కృంగదీసి ఎక్కువ శాతం హాస్పిటల్ పాలయ్యేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ ఫలితాలన్నీ కూడా గోచారరీత్యా మాత్రం తెలియజేశాను. మీకు ఒక చార్ట్ వేసి దాంట్లో లగ్నం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది, ఈ స్థితానుసారం ఇలా జరిగింది, అష్టమంలో వీరు ఉన్నారు అని చెప్పొచ్చు. కానీ కొంతమందికి ఆ పరిజ్ఞానం లేక అష్టమంలో స్థానంలో ఎవరున్నారు, ద్వాదశంలో ఎవరు చూస్తున్నారు, శని షష్టమ స్థానంలో ఉందా, ఇటువంటి వివరణతో చెప్తే కనుక కొంతమందికి అర్థం కాదు. కాబట్టి సూక్ష్మంగా సింప్లిఫైజ్ చేసి చెప్పడం జరిగింది. మరిన్ని విషయాలకి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించి పూర్తి విషయాలు తెలుసుకోండి. పరమేశ్వర